హాయ్! నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. చూస్తున్నారు గదా! ఎన్ని రకాల జ్యువెలరీ అయితే గనుక తీసుకొచ్చేసానని. మీషో నుండి తీసుకున్నటువంటి జ్యువెలరీ అండి. ఈ రోజైతే గనుక నేను పెట్టుకున్న సెట్ దగ్గర నుంచి టోటల్‌గా ఇన్ని రకాల సెట్స్ అయితే గనుక మనం చూడబోతున్నాం. అండ్ ఈ రోజైతే గనుక సేల్ ఉంది. అండ్ సేల్‌లో తీసుకుంటే మనకి ఇంకా కూడా తక్కువకొస్తుంది గదా! సో, ఒక్కొక్కటిగా అయితే గనుక డీటెయిలింగ్స్ చూస్తూ మాట్లాడుకుందాం. అయితే కనుక నా శారీ గురించి అయితే డీటెయిల్స్ ఇచ్చేస్తానండి. శారీ వచ్చేసి నేను అను కలెక్షన్స్ పేజ్‌లో తీసుకున్నానండి. పెసరపట్టు గ్రీన్ కలర్ శారీకి ఎంత చక్కని బార్డర్ వచ్చిందో కూడా మీరు చూడొచ్చండి. అప్‌కమింగ్ రాబోయేటటువంటి సీజన్‌కి చాలా బాగుంటుందని నేను తీసుకున్నానండి. దీంట్లో కలర్స్ కూడా మనకి అవైలబుల్‌గా ఉన్నాయి. కంప్లీట్ లుక్ కూడా నేను మీకైతే పెట్టేస్తాను. ట్రస్టెడ్ సర్వీస్ అవైలబుల్ అండి. మ్యామ్ దగ్గర కూడా ఇంతకుముందు నేను 5-6 అయితే కనుక శారీస్ అనేది తీసుకున్నాను కాబట్టి హైలీ రికమెండ్ చేస్తాను. అలాగే మ్యామ్ కాంటాక్ట్ నెంబర్, వాట్సాప్ గ్రూప్ నెంబర్, ఆ గ్రూప్లో కూడా ఎవ్రీడే అప్డేట్ చేస్తారండి శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ. అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అలాగే మనకి యూట్యూబ్ అన్ని డీటెయిల్స్ కూడా వివరంగా పెడతానండి. శారీ ఓన్లీ 1250 రూపీస్ అండి. చాలా రీజనబుల్ ఉంటాయి మ్యామ్ దగ్గర. క్వాలిటీ అంతే రెస్పాన్సిబిలిటీగా చాలా ఫాస్ట్ రెస్పాన్స్ అయితే కనుక మీకు జవాబు చేస్తారు. వాట్సాప్లో కాల్ కూడా మాట్లాడతారు, ప్రాబ్లం ఏం లేదు. అండ్ దీనిలో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఇవి కాక నెంబర్ ఆఫ్ డిఫరెంట్ 1000+ వెరైటీస్ ఉన్నాయండి ఓవరాల్గా మ్యామ్ దగ్గర. కాంటాక్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. హైలీ రికమెండెడ్ ప్లస్ షిప్పింగ్ అండి. దీంట్లో అయితే కనుక మనకి ఓన్లీ 1250 రూపీస్ మాత్రమే శారీ కోడ్ అనేది మెన్షన్ చేశారు. ఇది నా శారీ డీటెయిల్స్. నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. పెట్టుకున్నటువంటి సెట్ కూడా నేను చూపిస్తానండి క్లోజప్ లుక్లో. ఇది మన రెండో సెట్ అనమాట. ఇది నాన్ తాడు ప్యాటర్న్ పైన సింపుల్ పెండెంట్తో వచ్చేటువంటి సెట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక డిఫరెంట్ డిజైన్. నాన్ తాడులోనే ఇట్లా పెండెంట్స్ కలెక్షన్ మనం చాలా వరకు షేర్ చేసాము. ప్రీమియం క్వాలిటీ 1 గ్రామ్లో విత్ ఇయర్ రింగ్తో బ్యాక్ సైడ్ అయితే కనుక చైన్తో వచ్చినటువంటి చక్కని సెట్ అండి. ఎవరికైనా ఒకవేళ ఇలాంటి వింటేజ్ టైపు ఓల్డ్ టైప్ నాన్ తాడు జ్యువెలరీ కలెక్షన్స్ కావాలి అని అనుకుంటే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చు. ఇవి చిన్నలకి పెద్దలకి ఇద్దరికి కూడా బాగుంటాయి. సింపుల్ నెక్ చౌకర్ లాగా కూడా ఇది బాగుంటుందండి. సో ఓవరాల్గా లుక్ ఇది. క్వాలిటీ కూడా క్లోజప్ లుక్ ఇచ్చాను. ఇన్స్టాగ్రామ్లో ఈ సెట్ అయితే కనుక మోస్ట్ ట్రెండింగ్ అండి. యాక్చువల్గా నేను ఫస్ట్ అసలు చూసిందే ఇన్స్టాగ్రామ్లో. లాంగ్గా కాసుల పేరు స్టైల్ వేసుకోవాలనుకున్నప్పుడు ఇది బాగుంటాయి. అండ్ తమిళనాడు స్టైల్లో కూడా ఇలాంటివి గోల్డ్లో తీసుకుంటూ ఉంటారనమాట. సో ఆ పర్టికులర్ ప్రకారంగా కాసు కానీ ఆ చేత కానీ నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించి తీసుకున్నాను. ఇది 2-in-1 మన లాంగ్ సెట్ లాగా లేదు అనుకుంటే కనుక వడ్డాణంలాగా కూడా తీసుకోవచ్చు అండి. సింపుల్ మనకి ఏదైతే ఆ కాసు వచ్చిందో అదే ప్యాటర్న్లో ఇయర్ రింగ్ వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే కనుక మనకి థ్రెడ్ అనేది వచ్చిందనమాట. ఈ రేట్కి నాకు ఈ క్వాలిటీ అయితే వర్తే ఉందండి. ఈ గోల్డ్ పాలిష్లోనే వచ్చింది మనకి ఫినిషింగ్. ఎక్కడ కూడా మనకి రెడ్ పాలిష్ రాలేదు కాబట్టి లైక్ 1 గ్రామ్ ఆర్టిఫిషియల్ లాగా అనిపించట్లేదు. సో న్యాచురల్గా ఉంది లుక్ వైజ్. ఒకవేళ మీకు ఇలా నచ్చుతుంది అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసుకోవచ్చు. ఈ బ్యాంగిల్స్ కూడా మనకైతే కనుక మీషోలో చాలా ట్రెండింగ్ నడుస్తున్నాయండి. అంటే మట్టి గాజుల మధ్యలో అక్కడక్కడ వేసుకున్నప్పుడు ఏంటంటే చాలా బాగా కనపడుతున్నాయి అనమాట. సో అందుకోసం అయితే తీసుకున్నాను. నాకు కూడా నచ్చింది ఈ ప్యాటర్న్. ఇట్లా మొత్తం అంతా కూడా మువ్వల్లాగా వచ్చి గుత్తులు గుత్తులుగా బాగా కనపడుతున్నాయండి. మెయిన్గా ప్లెయిన్ గాజులతో బాగా కనిపిస్తున్నాయి ఇవి. ఒక 1 డజన్కి అట్లా తీసుకున్నప్పుడు అటు ఇటు అండ్ మధ్యలో ఒక 2 లాగా వేసుకుంటే కనుక పెద్ద రేట్ కూడా లేదండి. 190 లైక్ ఆ రేంజ్లోనే వచ్చేసాయి. రీజనబుల్. ఫ్యాన్సీగా వేసుకోవాలనుకున్నప్పుడు ఇవి బాగుంటాయి. ప్రీమియం క్వాలిటీ అని చెప్పను కానీ ఈ రేట్కి అయితే కనుక ఇవి వర్తేనండి. కొంచెం స్టైల్గా అట్లా ప్యాటర్న్ బ్యాంగిల్స్ కావాలి అనుకున్నప్పుడు ట్రై చేయొచ్చు. పంచలోహ జ్యువెలరీ కూడా బాగా ట్రెండింగ్లోనే ఉన్నాయి కదా అండి. ఇవి తొందరగా మనకి ఏంటంటే షేడ్ కూడా ఫేడ్ అవుట్ అవ్వవు. ఇది వితౌట్ ఇయర్ రింగ్తో వచ్చిందండి. కిందంతా కూడా చాలా న్యాచురల్గా ఆ స్టోన్స్ అనేది అసలు చాలా బాగున్నాయి. హ్యాంగింగ్స్ అనేవి కూడా అండ్ చాలా క్వాలిటీ బాగుంది. జనరల్గా ఇలాంటివి మా చిన్నప్పుడు నేను చూసినప్పుడు అయితే కనుక ఉండేవన్నమాట. మా నాయనమ్మలకి అలా వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఇది బ్యాక్ సైడ్ చైన్తో వచ్చింది. సో ఇప్పుడు వింటేజ్ కింద కూడా బాగా ట్రెండ్ అవుతున్నాయి. లంగా ఓణీలకి, సింపుల్ చీరలకి, చిన్నలకి పెద్దలకి ఎవరికైనా కానీ బాగుంటుంది క్వాలిటీ. అండ్ పంచలోహ కదా మంచి లైఫ్ ఉంటుందని కూడా తీసుకున్నాను. లింక్ నేను ప్రొవైడ్ చేస్తానండి. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. క్వాలిటీ క్లోజప్ లుక్లో ఎలా ఉందో అలాగే చూపిస్తున్నాను మీకు నేను. సో మీకు కూడా సేమ్ వస్తుంది. సేమ్ సెల్లర్ లింకే ఇస్తున్నాను. క్వాలిటీకి పేరు పెట్టేదానికి లేదండి. టూ గుడ్. పంచలోహ అదే ప్యాటర్న్లో కూడా ఈ సెట్ కూడా ఉందండి. విత్ ఇయర్ రింగ్తో సింగిల్ లైన్స్ మీద అయితే కనుక దీంట్లో మనకి పగడాలు లాగా అంటే లైక్ పింకిష్ కాంబినేషన్ స్టోన్స్ ఉన్నాయి, వైట్ ఉన్నాయి స్టోన్స్ అంతా. ఇది గ్రీన్ అనమాట. బ్యాక్ సైడ్ చైన్ వచ్చిందండి. ప్రీమియం క్వాలిటీ ఉండింది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి. మనకి సీలలు వస్తాయి అనమాట. సేమ్ మనకి గోల్డ్లో చేయించుకున్నప్పుడు ఎలా ఉంటాయి అలాంటి టైప్ ఆఫ్ ప్యాటర్న్లోనే ఇది కూడా బాగుందండి. నిజంగా చెప్పాలంటే ఇది ఒక్కటి చాలు. సింపుల్గా మనం రెడీ అయ్యి వెళ్ళాలనుకున్నప్పుడు
చాలా బాగుంటుంది. లేదు నల్ల పూసలు లాంగ్లో వేసుకున్నప్పుడు ఇది పైన పెట్టుకున్నా కానీ చాలా క్లాస్గా ఉంటుందండి. హైలీ రికమెండెడ్ అండ్ లుక్ వైజ్ బాగుంటుంది, క్వాలిటీ కూడా సూపర్. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ సెట్ అండి, ఇది కూడా చాలా బాగుంది. ఇది యాక్చువల్గా రీసెంట్గానే మనకి మీషోలో వచ్చిందనమాట. ఇన్స్టాగ్రామ్లో ఇది ఆల్రెడీ పాపులర్ అయ్యి మనకి నడుస్తున్నటువంటి డిజైన్. చాలామంది రీసెలర్స్ దగ్గర కూడా చూసి ఉండొచ్చు, షాప్స్లో సేల్ చేసే వాళ్ళ దగ్గర కూడా, అండ్ పెట్టుకున్నప్పుడు కూడా మీరు ఈ సెట్ని చూసి ఉండొచ్చు. విత్ ఇయర్ రింగ్తో వచ్చిందండి. సింపుల్గా మధ్యలో అయితే కనుక ఇట్లాగా పగడాలు టైప్ కాన్సెప్ట్లో ఇచ్చున్నారు. నెక్ సెట్ చౌకర్ ప్యాటర్న్. సో మనకి వీటి ఇయర్ రింగ్స్ కూడానండి పెండెంట్ ఏ టైప్ అయితే ఉందో పుష్ బ్యాక్లో అయితే కనుక వచ్చింది. ఇప్పటి వరకు ఏదైనా ఇయర్ రింగ్స్ చూపించుంటే కనుక అవన్నీ పుష్ బ్యాకే, ఒకటి మాత్రమే సీల కాన్సెప్ట్ వచ్చిందనమాట మనకి పంచులోహ టైప్. ఇది ఒక సెట్ అండి. ఒకవేళ మీకు ఎలా నచ్చింది అనుకుంటే మీరు ఇది ట్రై చేయొచ్చు. నెక్స్ట్ అయితే కనుక ఈ సింపుల్ సెట్ కూడానండి. అండ్ ప్రైజ్ తగ్గట్టే మనకు క్వాలిటీ కూడా ఎక్స్పెక్ట్ చేయాలి కదా. అలాగే మనకైతే కనుక ఈ ప్రైస్కి ఇది లైక్ ఎట్లా చెప్పొచ్చు అంటే పాలిష్ వచ్చేసి మనకి డల్ గోల్డ్ పాలిషెస్ ఉంటాయి కదా, ఆ ప్యాటర్న్ అని చెప్పొచ్చు అండి. సో ఇదొక షేడ్, ఇదొక పెండెంట్ టైప్. ఆ పెండెంట్ మాదిరి మనకి ఇయర్ రింగ్స్, బ్యాక్ సైడ్ అయితే కనుక చైన్ వస్తూ బెస్ట్ ప్రైస్లో అయితే కనుక అవైలబుల్గా ఉంది. చైన్గా థ్రెడ్ అండి, థ్రెడ్ వచ్చిందనమాట. పుష్ బ్యాక్లో ఇయర్ రింగ్స్ వచ్చింది. సో ఓవరాల్గా క్లోజప్ లుక్లో నేను మీ ముందుంచాను. ఇది ఒక అంటే లైక్ డిఫరెంట్ చాయిస్ అనేది ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి, సో నెక్ వరకు సెట్స్ ఇష్టపడే వాళ్ళకి ఇది ఒక ఆప్షన్ అని చెప్తాను నేను. ట్రెడిషనల్గా రెడీ అయినప్పుడు కొంచెం హెవీ నెక్ సెట్స్ ప్యాటర్న్ చూస్తుంటే కనుక అండి ఇవి చాలా బాగుంటాయి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్ కూడా మనకి రాబోతుంది కాబట్టి, అండ్ తర్వాత ఉగాది కానివ్వండి, ఎనీ ఫెస్టివల్కి కానివ్వచ్చు, ఎనీ టెంపుల్కి మీరు వెళ్తున్నప్పుడు కానివ్వండి, వెడ్డింగ్లో కొంచెం ట్రెడిషనల్ లుక్ రెడీ అయినప్పుడు కూడా ఇలాంటి సెట్స్ బాగుంటాయి. బ్యాక్ సైడ్ మీరు కావాలంటే చైన్ లాంటివి అయితే కనుక పెట్టవచ్చు. దీనికి థ్రెడ్ వచ్చిందండి. ఇది ఇయర్ రింగ్. సో మీకైతే క్లోజప్ లుక్ చేసి పెట్టున్నాను. క్వాలిటీ మాత్రం చాలా బాగుంది, హైలీ రికమెండెడ్. ప్రజెంట్ ట్రెండింగ్ నెక్ సెట్ అండి ఇది. కిందేమో మనకి ఇట్లాగా వైట్ కలర్ బీడ్స్ వచ్చేసాయి. పెండెంట్ దగ్గర అయితే కనుక మనకి ఇట్లాగా రామా గ్రీన్ టైప్ ఆఫ్ అండ్ ఆ లుక్లో అయితే కనుక బీడ్స్ అనేది తీసుకోవడం జరిగింది. సో దాని ప్రకారంగానే మనకైతే కనుక ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయండి. చాలా బాగుంది. ఇది ఒక్కటి పెట్టుకుంటే చాలు, మనకి ఇంకేం అవసరం లేదు, నెక్ కరెక్ట్గా కూర్చుంటుంది. నెక్స్ట్ అయితే కనుక మరొక డిజైన్ అండి. సేమ్ గోల్డ్ మనకి ఆ పాలిష్లో అయితే కనుక రియల్ గోల్డ్. సో ఆ ప్యాటర్న్లో వచ్చేసి అయితే కనుక ఇది బ్యాక్ సైడ్ చైన్, ఇదే బాక్స్లో మనకి థ్రెడ్ కూడా పెట్టారండి, ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకోవచ్చు అనేసి. అండ్ ఇది కూడా మంచి క్వాలిటీలో ఉంది, లైక్ మనకి 1 గ్రామ్ గోల్డ్ పాలిష్లోనే మంచి పాలిష్ అండ్ ఫినిషింగ్. పెండెంట్ కూడా చాలా బాగుంది, పెద్దగా వచ్చింది. అండ్ కింది కూడా మనకి ఆ గ్రీన్ కలర్ బాల్స్ అనేది కూడా చాలా బాగా, బీట్స్ అనేది కూడా బాగా హైలైట్ అవుతున్నాయి. దానికి తగ్గట్టే మనకైతే ఇయర్ రింగ్ కూడా వచ్చాయి పుష్ బ్యాక్లో. ఓవరాల్గా ఇదొక డిజైన్ అండి. ఇంతకుముందు సెట్ కూడా బాగుంది, ఇది కూడా బాగుంది. మీకు ఏ పాలిష్ డిజైన్ మీకు నచ్చింది అనుకుంటే దాన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇది కోంబో అండి. కోంబో అయితే ఫస్ట్ నేను క్లియర్గా మీకు ఇక్కడ ఇలాగ ప్యాక్ అయ్యి వచ్చింది, ఇదే బాక్స్లో ప్యాక్ అయ్యి వచ్చింది అనమాట. అందుకోసం నేను మీకు ఓపెన్ చేసే ముందు క్లారిటీగా చూపిస్తున్నాను. సో ఇప్పుడు ఒకవేళ వెడ్డింగ్ సీజన్లో అండర్ బడ్జెట్లో ఏదైనా కోంబో సెట్, అది కూడా మెడ నిండుగా హెవీగా బ్రైడల్ లుక్ ప్యాటర్న్కి కావాలి అని అనుకున్నప్పుడు మీషోలో ఇది కూడా అవైలబుల్గా ఉందండి. నేను ముందే చెప్తాను కదా, ఎప్పుడు కూడా ప్రైజ్కి తగినట్టే క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయాలి. ఇది మ్యాట్ ఫినిషింగ్ లుక్లో అయితే కనుక ఉందన్నమాట. ఓకే, క్వాలిటీ ఈ రేట్కి ఇది ఓకే నాకు, ఓకేనా, అందుకోసమే చూపిస్తున్నాను. అసలు బాగోకపోతే నేనే ముందు రాగానే పక్కన పెడతాను అండి. నాకే నచ్చకపోతే నేను ఫస్ట్ రిటర్న్ పెడతాను, ఈ విషయం కూడా తెలుసు. ఇక్కడ దాకా వచ్చింది అంటే కనుక నిజంగా ఇది వర్త్ అయితేనే మీ వరకు వస్తుంది. దీంట్లోనే సేమ్ మనకైతే కనుక ఇంకొక సెట్ కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. వీటికి వచ్చేసి మనకి బుట్టలు వచ్చాయండి, పుష్ బ్యాక్లో వచ్చాయి. ఒకటే ఇయర్ రింగ్ వచ్చిందనమాట దీనికి, రెండింటి మీద కలిపి. మీరు కావాలంటే ఒక్కొక్కటిగా వేసుకోవచ్చు, హెవీగా కావాలంటే రెండు కూడా కలిపి వేసుకోవచ్చు. ఇదేమో షార్ట్ లెంత్ అండి. ఒకవేళ మీకు ఓన్లీ షార్ట్ లెంతే కావాలంటే షార్ట్ లెంత్ పెట్టేసేసుకుని మీరు బుట్టలతో అయితే కనుక కూడా పెట్టేసుకోవచ్చు. వీటికి చైన్స్ వస్తే ఆగవు కాబట్టి మనకి మంచి క్వాలిటీ థ్రెడ్స్ ఇచ్చారనమాట. దెన్ మనకి పర్ఫెక్ట్గా కూర్చుంటుంది. వెయిట్ కూడా సాలిడ్ ఉన్నాయండి యాక్చువల్గా. సో కరెక్ట్గా మనకు ఆగుతుంది. ఇది అమ్మవారు చక్కగా అయితే కనుక ఎంబోజ్డ్ లుక్ అవుతూ కనుక వచ్చినటువంటి మరొక సెట్. నెక్స్ట్ అయితే కనుక అండి ఇది, వీటిల్లో డిఫరెంట్ పాలిష్లు డిఫరెంట్ ప్రైజులు బట్టే మనకి క్వాలిటీ అనేది వస్తుంది. మిడిల్లో లోటస్ డిజైన్ అనేది 2-3 కలర్స్లో ఉందన్నమాట. నాకు ఈ కలర్ నచ్చింది, గ్రీన్ కలర్కి వెళ్ళాను యాక్చువల్గా నేను. దాని తగ్గట్టే మనకి లోటస్ ప్యాటర్న్లోనే పుష్ బ్యాక్లో ఇయర్ రింగ్స్ వచ్చాయి. చాలా సింపుల్గా క్లాసీ లుక్ని మనం కనుక క్రియేట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇవి చాలా బాగుంటాయి.
నెక్స్ట్ అయితే కనుక అండి స్టెప్స్ వైజ్గా తీసుకునేటటువంటి గుళ్ళమాల ఉంటుంది కదా, ఆ గుళ్ళమాలలోనే ఇట్లా వన్ సైడ్ మనకి పెండెంట్ వచ్చేస్తూ ఇది 4 లైన్తో అయితే కనుక వచ్చినటువంటి గుళ్ళమాల అండి. పెండెంట్ వచ్చేసి మనకి సైడ్లో వస్తుంది. పాతకాలం టైపు జ్యువెలరీ కావాలనుకునే వాళ్ళకి, వింటేజ్ లుక్ క్రియేట్ చేయాలనుకునే వాళ్ళకి సో ఇది బాగుంటుందని తెప్పించాను. మామూలుగా ఇలాంటివి చైన్తో నేను స్టెప్స్ డిజైన్ కూడా చూపించానండి. ఇది గుళ్ళ టైప్లో అయితే కనుక వచ్చినటువంటి గుళ్ళుమాల స్టెప్స్ ప్యాటర్న్. వరకు అయితే కనుక మనం కొన్ని రకాల నెక్ సెట్స్ అయితే చూసాం కదా అండి. ఇప్పుడు మనం 2 రకాల ఇయర్ రింగ్స్తో అయితే కనుక చూస్తూ వీడియో క్లోజ్ చేద్దాము. ఇవి చాలా బాగా వచ్చాయి అండ్ స్టోన్స్తో వచ్చాయన్నమాట. అండ్ బుట్టలు కింద కూడా బీట్ వర్క్ కానీ స్టోన్ క్వాలిటీ కానీ చాలా బాగుందండి. అసలు నిజంగా హైలీ రికమెండెడ్. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి పుష్ బ్యాక్తోని స్ట్రాంగ్ సాలిడ్ ప్యాటర్న్తో అయితే కనుక వస్తూ చాలా బాగున్నాయి. హైలీ రికమెండెడ్. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇట్లా స్టెప్ వైజ్గా టైప్ ఆఫ్ వస్తూ బుట్టలాగా వచ్చిందనమాట, స్టెప్ స్టైల్. సో బాగుంది. ఇది కూడా హాఫ్ ప్యాటర్న్ వస్తుందండి, ఫుల్ కాదు ఇది. సో ఇదొక డిజైన్ అనమాట, కొత్తగా లాంచ్ చేశారు మీషోలో. నాకు చాలా కొత్తగా కనిపించాయి, సో అందుకోసం అయితే కనుక తీసుకొచ్చాను. ఇదండి మన వీడియో, నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ని రకాల వెరైటీ కలెక్షన్స్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. అండ్ పేజ్ ఫాలో అయిపోండి. ఎప్పటికప్పుడు అయితే అప్డేట్లో అయితే కనుక మీకు ఈ కలెక్షన్స్ అన్నిటినీ కూడా నేను మీకు షేర్ చేస్తూనే ఉంటాను.